పత్రి సార్ ఎప్పుడు చెప్తారు, భవిష్యత్తులో కడతాల్ క్షేత్రం అనేది ఒక షిరిడి క్షేత్రం అవుతుంది అని. ఎలా అవుద్ది ఆలోచించినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ని మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. జస్ట్ 2 minutes. ఏంటి అంటే, ఇప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడు, ఎల్ల ఎడల దుఃఖం ఉంది. ఆయన ఉన్నప్పుడు ఉన్న ప్రజలకే, ఫర్ సపోజ్ ఒక 50 కోట్ల మంది ఉన్నారనుకుంటే, ఆ 50 కోట్ల మందే దుఃఖంలో ఉన్నారు. మరి ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ఉన్నారు? అన్ని కోట్ల మందికి కూడా ఏముంది? దుఃఖమే ఉంది. ఇంకా దుఃఖం వేరే వేరే విధాలుగా ఉంది. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటారు, మందు తీసుకుంటారు, రకరకాల రోగాలు, రకరకాల బాధలు. బాధ ఒక్కటే, కానీ బాధపడుతున్న విధానాలు వేరు. మళ్ళీ ఏంటి, మనకి ఇన్స్టెంట్ రిజల్ట్. బాధ తగ్గట్లా ఏంది, బాధను మర్చిపోవడానికి మందు తాగుతుంటారు. బాధను మర్చిపోవడానికి అబ్బాయి ఏంటి ఎందాకనిది, ఎప్పుడు చూసిన ఇవే బాధలు కదా, పదాలా షాపింగ్కి వెళ్దామని. అమ్మాయిలు అయితే షాపింగ్లు, అబ్బాయిలు అయితే మందు షాపింగ్. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం, తప్పించుకుంటుంటాం, పారిపోతూ ఉంటాం మన నుంచి మనం. సో ఇంతమందికి ఇన్ని బాధలుంటూ మర్చిపోతూ ఎన్నాళ్ళు ఈ జీవితం ఇంకాని, ఎవరికైనా లాస్ట్ ఎక్కడ ఆగుతారంటే ధ్యానం దగ్గరే ఆగుతారు. దీని నుంచి ఎలాగోలా బయటపడాలి అనుకున్న వాళ్ళకి రకరకాల మార్గాల ద్వారా వాళ్ళ డిజైన్ ప్రకారం ధ్యానం పరిచయం అయింది. మనలాగే ఎంతో కొంత ప్రశాంతత లభిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరు ఈ ధ్యానాన్ని ఎవరు పరిచయం చేశారు, ఎవరు మన దాకా తీసుకొచ్చారు, ఇంత సింపుల్ ధ్యానమా, ఎవరు ఆయన, ఎవరు ఆమె అని పరిశోధన మొదలైద్ది. ఎవరి ధ్యానాన్ని, ఇంత గొప్ప ధ్యానాన్ని, ఇంత గొప్ప జ్ఞానాన్ని మనమే దేవుళ్ళమని, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నీ శ్వాస నువ్వు ఇంట్లో కూర్చొని కూడా ధ్యానం చేయొచ్చు, ఏ హిమాలయాలు అక్కర్లేదని ఎవరు చెప్పింది అని ప్రశ్న వచ్చినప్పుడు ఎవరు మరి? పత్రిజీ. ఆయన్ని కలుసుకోవాలనుకుంటున్నాను నేను అంటారు. అప్పుడు వెంటనే ఆన్సర్ ఏంటి, ఆయన ఇక్కడ లేడమ్మా, దేహాన్ని వదిలి వేరే దగ్గర ఉన్నారు అంటారు. అయ్యో అవునా, నేను ఆయన్ని కలవలేకపోయానే అని చెప్పి అనిపిస్తుంది. అప్పుడు పిఎంసిలో ఆయన్ని కలిసిన ఎన్నో ఇంటర్వ్యూస్, ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటారు. అప్పుడు మళ్ళీ ఏమనిపించింది, ఆయన దేహం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాలి ఒక్కసారైనా. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, మన ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది, కానీ తిరుపతి అన్నప్పుడు ఎలా ఉంటుంది మనకి, ఆ ఉత్సాహం, ఆ ఎనర్జీ, ఆ వైబ్ వేరే ఉంటుంది. ఒక్కసారైనా తిరుపతి వెళ్ళాలి, ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి, ఒక్కసారైనా షిరిడి క్షేత్రంకి వెళ్ళి సాయిబాబాని చూసి రావాలి అనుకుంటారు. సేమ్ అలాగే ఇంత ధ్యానాన్ని, నువ్వే దేవుడు అని చెప్పాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, నువ్వే దేవుడు అని చెప్పిన ఆ మహాత్ముడు ఎవరు అంటే, ఇప్పుడు ఆయన ప్రస్తుతం కడతాల్ క్షేత్రంలో ఆ పత్రిజీ శక్తిస్థల్లో ఉన్నారంట అన్న ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఇక రారా జనం, రారా? ఇప్పుడు కొంతమందే అవ్వచ్చు, కానీ మళ్ళీ జనంకి బాగా బాధలు ఎక్కువైతాయి, బాగా స్ట్రెస్లు ఎక్కువైతాయి. డ్రగ్స్ అమ్మాయిలకైతే కొన్ని, అబ్బాయిలకైతే కొన్ని, పెద్దవాళ్ళకి కొన్ని, రకరకాలు ఇన్స్టెంట్ రిజల్ట్లు ఉన్నాయి. వాటిని అన్నీ ట్రై చేసిన తర్వాత అవన్నీ ఇన్స్టెంటే కాబట్టి ఇన్స్టెంట్గా పోయి మళ్ళీ బాధ వస్తుంది. ధ్యానం వచ్చినప్పుడు అందరూ అప్పుడు వస్తారు మన శక్తి స్థల్కి. మరి ఈరోజు ధ్యానం చేసుకోవడం కోసం, ఈరోజు క్లాస్ చెప్పుకోవడం కోసం ఆల్రెడీ పార్వతీ పిరమిడ్ కట్టారు కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం. మరి అప్పుడు వచ్చే వాళ్ళకి మనం ఏం సిద్ధం చేయొద్దా? శక్తిస్థల్, పత్రిజీ శక్తిస్థల్ని, అదే మన బాధ్యత. మన బాధ్యత గురించి మాట్లాడుకున్నాం కదా, మనం పత్రిజీ శక్తిస్థల్ని కట్టి అప్పటి కోసం రెడీగా ఉంచాలి. అదే ప్రస్తుతం మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని. పత్రి సార్ విగ్రహం వద్దన్నారు కదా అని మీకు అనిపించవచ్చు, మనం గడుతుంది సార్కి విగ్రహం కానే కాదు, ధ్యానానికి గుర్తుని. సార్ అంటే ఏంది? ధ్యానం అంటే పత్రి సారే. ఆయన ఎక్కువ మాట్లాడిన మాటల లిస్ట్ ఒకటి తీస్తే ఆయన ఖచ్చితంగా ధ్యానం అనేది టాప్ నేమ్గా ఉంటుంది. అన్నిసార్లు ధ్యానం 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 అని చెప్తారు. సో మరి ధ్యానం అంటేనే పత్రిజీ అంటేనే ధ్యానం. కాబట్టి ఆయనకి ఒక స్మృతి చిహ్నాన్ని నిర్వర్తించి కృతజ్ఞత, థ్యాంక్ యూ అంటాం కదా మనం. నిజంగా ఇక్కడ నుంచి చెప్తున్నానండి, నోటి నుంచి చెప్పట్లేదండి, నిజంగా మనం ఇక్కడ నుంచి ఫీల్ అయితే మనవంతు బాధ్యతగా సార్ని తరువాత తరాలకి పరిచయం చేయడమే మన అసలైన బాధ్యత. సో మనకు వీలైనంత తన్మందన్ అంటారో మరి ఏమంటారో పక్కన పెడితే మనకేం చేతనైతే అది చేద్దాం. సో ఇదే నేను మీకు చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.